బ్రహ్మ మరియు విష్ణు తమ తమ ఆధిపత్యాన్ని స్థాపించుకోవడానికి పరస్పరంగా గొడవ పడడం మొదలు పెడతారు. అప్పుడు శివుడు ఒక అగ్ని స్తంభంగా ప్రత్యక్షమై ఆది మరియు అంత్యమును కనుగొనాలని వారికి సవాలు చేస్తారు. ఈ కథను మీరు అందరూ వినే ఉంటారు. ఇది అరుణాచలంలోనే జరిగింది. బ్రహ్మని కోరిక మేరకు అగ్ని స్తంభంగా ఉన్న శివుడు అరుణగిరిగా నిలిచాడు. అంటే మనం చూసే ఆ కొండ ఈ భూమిలోనే అతిపెద్ద శివలింగం. ఇది స్కంద పురాణంలోని అరుణాచల మహత్వంలో చూడొచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం హిమాలయాలు సృష్టి చెందిన కాలం సుమారు 7 కోట్ల సంవత్సరాల క్రితం. కానీ ఈ అరుణగిరి 360 కోట్ల సంవత్సరాల క్రితమే సృష్టించబడిందని వారు నిరూపించారు. ప్రతి దిక్కును కాపాడే అష్టదిక్పాలకులు తమ శక్తిని ఉపయోగించి ఈ అగ్నిలింగం చుట్టూ 8 లింగాలను ప్రతిష్ఠించారు. కాబట్టి మనం చూస్తున్న ఆ 8 లింగాలు సాధారణ మనుషుల చేత ప్రతిష్ఠించబడినది కావు. ఈ దేవాలయంలో ఇంకొక రహస్యం కూడా చూడొచ్చు. అది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. వచ్చే వీడియో మిస్ కాకూడదు అంటే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.